ఇందిరా సాగర్ ప్రాజెక్టులో 1800 కోట్లు రాజశేఖర రెడ్డి గారు బతుకుండగానే 1100 ఖర్చు పెట్టి దాదాపు 65% పనులు పూర్తి చేశారు. ఇక మిగిలింది కేవలం 30% పనులు, 35% పనులు. కానీ 4 సంవత్సరాలు ఖర్చుపోయినా ఇప్పుడున్న కిరణ్ సర్కార్ పోదానికి పూర్తి చేయాలనిపించడం లేదు. 100 కోట్లు ఇంకా ఖర్చు పెట్టాల్సి ఉంటే ఆ ప్రాజెక్టు మీద ఈ సంవత్సరం కేవలం 90 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు కేటాయించింది ఈ ప్రభుత్వం. అంటే ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే ప్రాంతంలో ఇక్కడే పక్కనే ఒక బస్సు ప్రమాదంలో 8 మంది విద్యార్థులు, చిన్నారులు చనిపోవడం జరిగింది. అప్పుడు జగనన్న ఇదే ప్రాంతానికి వచ్చి ఆ కుటుంబాలను పరామర్శించి ప్రతి కుటుంబానికి 50,000 రూపాయలు పార్టీ తరఫున సహాయం చేయడం జరిగింది. ఒక మంత్రి గారు కూడా వచ్చారు, రామిరెడ్డి వెంకటరెడ్డి గారని ఒక మంత్రి గారు కూడా వచ్చి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని, 2 ఎకరాల భూమి కూడా ఇస్తామని, ఉద్యోగం కూడా ఇస్తామని, ఆ బ్రిడ్జ్ బాగలేదు, హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి కడతామని చెప్పి వెళ్ళిపోయాక వీటిలో ఏ ఒక్కటైనా జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నాం. కానీ మనం ఎంత గట్టిగా అరిచినా కూడా ఆ మంత్రి గారికి కానీ ముఖ్యమంత్రి కానీ వినిపించదు. ఎందుకంటే వీళ్ళకి ప్రజల గురించిన ఆలోచన లేదు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకుండా తండ్రి స్థానంలో నిలబడి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేశాడు కనుకనే ఈ రోజుటి వరకు కులాలకు, మతాలకు, ప్రాంతంగా కూడా రాజశేఖర్ రెడ్డి గారిని గుండెతో పెట్టుకొని సజీవంగా కొలుస్తున్నారు ప్రజలు. రైతులకి అండగా నిలబడి రైతుని రాజుగా చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్న కాలంలో 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు, నీళ్లు ఇచ్చాడు. రైతులకి విత్తనాల ధరలైతేనేమి, ఎరువుల ధరలైతేనేమి పెరగనివ్వలేదు. మద్దతు ధర కూడా బ్రహ్మాండంగా కల్పిస్తే ఎంతో మంది రైతులు అప్పుల నుంచి బయటపడి లాభాల వైపు నడిచి ఎంతో మంది రైతులు బాగుపడిన రోజులవి. రాజశేఖర్ రెడ్డి గారు 12,000 కోట్లతో రైతుల కోసమని రుణమాఫీ కూడా చేసిన రోజులవి. రాజశేఖర్ రెడ్డి గారికి ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి వడ్డీకి రుణాలు ఇచ్చేవారు రైతులకి, మహిళలకి. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి, మహిళలకి పావుల వడ్డీకి రుణాలు ఇస్తే ఎంతో మంది మహిళలు, బ్యాంకు మొక్కలు చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు వరకు పోయి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. రాజశేఖర్ రెడ్డి గారు విద్యార్థుల కోసమని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతో మంది విద్యార్థులు ఉచితంగా చదువుకుని ఈ రోజు పెద్ద ఉద్యోగాలు స్థిరపడిన రోజులు. రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు డబ్బు లేని కారణంగా ఎవరి చదువు ఆగిపోకూడదు, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, ఎంబీఏ చేస్తారా, ఎంసీఏ చేస్తారా, ఫార్మసీ చేస్తారా, ఏది కావాలంటే అది చేయండి, ప్రభుత్వం చదివిస్తుంది అని భరోసా కల్పించారు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు డబ్బు లేని కారణంగా పేదవాడు గవర్నమెంట్ ఆసుపత్రికి పోయి అవస్థలు పడకూడదని, గొప్పవాడిలాగా పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి పోగలగాలి, గొప్ప వైద్యం చేయించుకోగలగాలని, అది కూడా తలెత్తుకొని ప్రతి ఒక్కడు కూడా వైద్యానికి అర్హుడే అని రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే
ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి తెలుసు, ఏ ఛార్జీలైనా ప్రభుత్వం పెంచింది అంటే ఆ భారం పేదవాడి మీద పడుతుంది. 1 రూపాయి పెంచినా 1 రూపాయి భారం పేదవాడి మీద పడుతుంది. అది నాకు ఇష్టం లేదని రాజశేఖర రెడ్డి గారు బతుకున్న 5 ఏళ్లలో ఏ ఒక్క ఛార్జీ పెరగలేదు. 5 సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఆర్టీసీ ధరలు పెరగలేదు. 5 సంవత్సరాలలో 1 రూపాయి కూడా గ్యాస్ ధరలు పెరగలేదు. 5 సంవత్సరాలలో 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా కరెంటు ఛార్జీలు ఏ రోజు పెంచలేదు రాజశేఖర రెడ్డి గారు. ఏ ఛార్జీలు పెంచకుండానే, ఏ కొత్త పన్ను వేయకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు. కానీ